monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. కుట్టడు కుట్టడు అమ్మా అయ్యో అయ్య బాబాయ్ అమ్మ కుట్టు అమ్మ అమ్మ ఏంటి కూడా అంటే నవ్వుతాడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ట్యూస్డే అండి, అంటే లైక్ అనుకోలేదు స్టార్ట్ చేయాలి అని, బట్ అలా కుదిరిపోయింది అనమాట. సో డే అంతా ఏమైంది, ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, మొత్తం అంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే చూసారు ఎంత చీకటిగా ఉందో. ఆ చీకటి కోసం ఎంత కష్టపడ్డామో లాస్ట్ వీక్ అంతానే అవి డ్రిల్ చేయడానికి. పాపం పాప రూమ్లో ఇంకా ఫిక్స్ కాలేదు, దానికి పెద్ద డ్రిల్లర్ కావాలి. అది ఎట్లయినా కొందామని చూస్తున్నాం. ఇంకా ఎలాగో అంటే కొంటే ఏంటంటే మాకే యూజ్ అవుతుంది కదా అన్నట్టుగాని, ఇంకా ఎందుకంటే అది లేకుండా చాలా కష్టం. అండ్ ఇక్కడ ప్రతిదానికి బయట రిపేర్లకి పిలిచి అంటే లైక్ అడిగితే కనుక పర్ అవర్ ఎంతో కాస్ట్ చేస్తారనమాట. సో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దానికన్నా బదులు మన ఇంట్లో ఒక డ్రిల్లర్ పెట్టుకుంటే మేలు అని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా ఎలా అయినా కొందామని చూస్తున్నాము. అండ్ ఇంకా ముందు రోజే ఇడ్లీ బ్యాటరును పచ్చడి అది రెడీ చేసి పెట్టేసుకున్నాను. జస్ట్ సాల్ట్ అది మిక్స్ చేసుకోవడమే అనమాట. ఇంకా ఇడ్లీలు వేసేసుకుంటున్నాను. మా కుట్టోడికి ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ ఉందంటే వాడికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే అనమాట. ఇడ్లీ తినేస్తాడు. పొంగల్ ఇడ్లీ ఈ రెండు తింటాడు ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో. ఇంకేది అంతగా నచ్చదు వాడికి. అంటే నేను కూడా ట్రై చేయలేదు అనుకోండి, మిగిలిన అన్నీ ఆయిలీ ఫుడ్ లాగా ఉంటాయి కదా. సో అంత ఆయిలీ ఫుడ్ అదంతా కొంచెం కష్టమే అని చెప్పి ఇంకా నేను చేసుకునేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అంటే కనుక ఎంటర్టైన్మెంట్ ఇలానే అనమాట. పాటలు పాడుకుంటూ వాడితో మాట్లాడుతూ నేను ఇట్లా పని చేసుకుంటాను. ప్రతిసారి ఉయ్యాలో అయితే పెట్టను, ఎందుకంటే లేచిపోతున్నాడు, పెద్దోడైపోతున్నాడు కదా. లేచి నుంచుని డమ్మని పడుతున్నాడు అనమాట. ఇంకా నేను ఆ రోజు ఇల్లు ఊడవలేదు అప్పటికే, అందుకని చెప్పి ఇంక ఉయ్యాల్లో పెట్టాను. లేకపోతే కిందే వదిలేస్తాను అనమాట. ఇంక వాడి కింద నా కాళ్ళ దగ్గరే పాకుతూ ఉంటాడు. నేను అట్లా పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఎంతలో నీ దబాయింపు అల్లరోడ నీకోసమైనా ఇక్కడ ఇడ్లీ లేచేది. ఇడ్లీలో ఇడ్లీ అమ్మ దగ్గులు వచ్చేసినాయమ్మా. దై 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 ఇయ్య కడుక్కుందామా కుట్టు, ఇయ్య కలిగించుకుందామా. తీట్లు వాష్ 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 ఏ కుట్టుడు
ఇంకా ప్రతిరోజు మార్నింగ్ వీడు తినక ముందే బ్రష్ చేయించేస్తాను. ఇక్కడ ఏంటంటే రూల్ అనమాట, మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా బ్రష్ చేయించాలి ఖచ్చితంగా. పళ్ళు స్టార్ట్ అయిన డే నుంచి, అంటే ఫస్ట్ పన్ను వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేసేయాలి బ్రషింగ్. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వకపోతే చాలా కష్టం. అండ్ మీకు విషయం తెలుసా, వీడికి డెంటల్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసారు. అంటే మనమేం బుక్ చేయని అవసరంలా, వాళ్ళే బుక్ చేసి ఇస్తారనమాట మనకి. ఆ టైంకి మనం వాళ్ళని పట్టుకెళ్ళాలి. ఇంటికి దగ్గర దానిలోనే వచ్చింది. నాకు పిల్లలకి ఈయనకి ఉన్న దగ్గర అనమాట వీడికి కూడా. సో దానికి తీసుకుని వెళ్ళాలి. ఈ 24th ఉంది డెంటల్ చెకప్. అప్పుడే ఏంటబ్బా అనుకున్నాం మేమైతే, షాక్ అయిపోయి. 1 year కూడా రాలేదు ఇంకా, అప్పుడే డెంటల్ చెకప్ అని. ఒక మంచి విషయం ఏంటంటేనండి, ఇక్కడ ప్రాబ్లం రాకముందే రెగ్యులర్గా చెకప్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదన్నా ఉంటే ముందే తెలిసిపోతుంది అనమాట. లైక్ మనం రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే డెంటల్ కేర్ ఇండియాలో అయితే కనుక ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనం డెంటల్ దీనికి వెళ్తాం, కానీ లేదంటే అసలు మామూలుగా చిన్నప్పటి నుంచి అయితే పట్టుకుని వెళ్ళాం కదా పిల్లల్ని. వాళ్ళకి ఏదన్నా ఉంటేనే ప్రాబ్లం, పుచ్చిపన్నో లేకపోతే ఇంకేదన్నా ఉంటేనే తీసుకెళ్తాం. కానీ ఇక్కడ అలా కాదనమాట. చిన్నప్పటి నుంచి ఎవ్రీ 6 monthsకి ఒకసారి అనుకుంటా మా పాపను కూడా అట్లానే తీసుకుని వెళ్ళాం ఇక్కడికి వచ్చిన తర్వాత. దానికి కూడా అట్లానే ఇస్తే ఇంకా వాళ్ళకి వాళ్ళే ట్రీట్ చేస్తారనమాట. పాపకైతే ఒక పుచ్చు పన్ను స్టార్ట్ అయ్యింది. ఇంకా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నారు అది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి. ప్లస్ అది ఊడే పన్ను అనమాట, మిల్క్ టీతే ఇంకా అది ఊడలేదు. సో అది ఊడిపోతే ఓకే, లేదంటే మేమే పీకుతాము అని అన్నారు. నేనన్నా ఊడే పన్నుకి ఎందుకు అంత కష్టపడి పీకేది, దానికి అంత పెయిన్ ఇవ్వడం అవసరమా అని. మత్తు ఇస్తారులేండి, బట్ స్టిల్. సో దాన్ని క్లీన్ చేసి అయితే ఫిల్లింగ్ చేశారనమాట వాళ్ళే. సో మనం ఏం చేయవసరంలా. పిల్లలకి డెంటల్ కేర్ అంతా ఇక్కడ ఫ్రీ అండి. హాస్పిటల్ది డెంటల్ కేర్ మొత్తం ఫ్రీ. పెద్దవాళ్ళకైతే భారీగా బిల్ ఇస్తారు, కానీ పిల్లలకు మాత్రం చక్కగా అన్నీ ఫ్రీ అనమాట ఇక్కడ. సో వాడికైతే తీసుకుని వెళ్ళాలి 24th. పళ్ళు అయితే వచ్చినాయి కదా, మరి ఏమంటారో మరి అసలుకి ఎలా చూస్తారనేదే నాకు ఇప్పటికీ ఆలోచనగా ఉందన్నమాట. అట్లా అంటే ఇంత చిన్నపిల్లలకి నోరు తెరు అదంతా ఎలా అవ్వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను. చూద్దాం, మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏంటి అనేది. ఇంకేంటంటే ఎవ్రీడే నా పని ఈ క్లీనింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడిక్కడ ఆడుతూ ఉంటాడు. సో కౌంటర్ టాప్స్ అన్నీ నీట్గా పెట్టుకోకపోతే దుమ్ముతోటి ఇదిగా ఉంటుంది. ఇక్కడ దుమ్ము చాలా డేంజరు, డస్ట్ ముక్కులోకి వెళ్ళిందో మామూలుగా జలుబు చేయదు. నేను ఇక్కడ కూర్చుని కొత్తలో భయంకరంగా సిక్ అయ్యాను అనమాట, తెలియక ఆ విషయము. సో ఎప్పటికప్పుడు డస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఊడ్చుకోకపోయినా వ్యాక్యూమ్ పెట్టుకోకపోయినా కౌంటర్ టాప్స్ మనం రెగ్యులర్గా టచ్ చేసేవన్నీ అయితే క్లీన్ చేసుకుంటే మంచిది. లేదంటే డస్ట్ ఎలర్జీ చాలా దారుణంగా కొట్టిద్ది అనమాట. ఇంకా వీడికి ఏంటంటే ఆ టిష్యూ ప్యాకెట్ సౌండ్ నచ్చింది, కలరు సౌండ్ అనమాట. ఇట్లా పట్టుకుంటే కచ్చకచ్చ సౌండ్ వస్తుంది కదా, దానికోసం గోలనమాట ప్యాకెట్ ఇచ్చేసేయమని. ఇంకా నేనేంటంటే టీవీ దగ్గర క్లీన్ చేస్తూ ఉన్నాను. వాడు నన్ను కూర్చోబెట్టి ఒకసారి అలానే బట్టలు మడత పెడుతుంటే ఇట్లానే కూర్చోబెడితే వాడు ముందుకు రాబోతుంటే నేను అరిశాను అనమాట. రాకూడదు కన్నా, అంటే రాకూడదు కుట్టు, పడిపోతావు, అట్లానే కూర్చుని ఉండాలి, నేను ఇక్కడే పని చేసుకుంటున్నాను కదా, కదలకుండా అక్కడే కూర్చోనంటే వాడు చెప్పిన మాట విన్నాడు. అదెంత సర్ప్రైజింగ్గా. సో అప్పటి నుంచి ఇంకా అలా కూర్చునే ఉంటాడు అనమాట. చెప్పిన మాటని పడిపోతాను అని తెలిసిందో మరి లేకపోతే ఏమో నాకు అర్థం కాదు. సో అలా కూర్చుని ఉంటే ఇంకా నేను అక్కడ టీవీ దగ్గర పని చేసుకుంటా ఉన్నాను. ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా వాడికి ఎలాగో బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. అంటే మనకి రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు ఒకళ్ళు రాధా గారు చెప్పారనమాట, ఫీడ్ చేసేటప్పుడు వీడియోలు పెట్టద్దులే రమ్య అని చెప్పి. ఇంక అప్పటి నుంచి ఆవిడ చెప్పినప్పటి నుంచి నేను పెట్టట్లేదనమాట. కరెక్టే కదా అని అనిపించింది. మా మమ్మీ కూడా ఎప్పుడు చెప్తా ఉండేది, తినిపించేటప్పుడు తినేటప్పుడు ఫోటో వీడియోస్ అవన్నీ ఏం షేర్ చేద్దామా అని చెప్పి. సో అప్పటి నుంచి అయితే వాడికి తినిపించడాలు ఇట్లాంటివన్నీ కొంచెం ఆపేసాను అనమాట. ఇంకా నా పని ఏంటంటే అదేంటిది హోటల్లో ఇడ్లీలు వేసుకునే ఇదన్నమాట నా డ్యూటీ. ఇడ్లీ బ్యాటర్ ఉందన్న రోజు ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి వేయాలి. పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోతారు. సో 6 o'clockకి వాళ్ళకి ఇద్దరికి వేస్తాను ఒక 2 రేకులు ఇడ్లీలు. దాని తర్వాత మా కుట్టోడు అండ్ ఈయన తినేటప్పటికి 10 అయిపోద్ది. ఎందుకంటే మార్నింగ్ కాల్స్ ఉంటాయి అన్నమాట. సో పొద్దున్నే కాల్స్ వలన ఈయన తినలేరు వెంటనే.
ఇంకా 10 o'clock అలా తింటారు. ఇంక ఈయన తినేటప్పుడు నేను కూడా తింటాను కదా, అలా అని చెప్పి ఇంకా మా కుట్టోడికి సపరేట్గా వేస్తా, ఇంకా నాకు ఈయనకి సపరేట్గా వేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలాగా వేసుకోవడమే పని. ఇడ్లీలు 1 by 1. ఒక గిన్నె బ్యాటర్ అయిపోయింది, సో సెకండ్ గిన్నె తీసాను అనమాట. ఒక 2-3 days అలా వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే నైట్స్ ఏమీ అంటే లెఫ్ట్ ఓవర్స్ ఏం లేవు మధ్యాహ్నంవి అంటే కనుక ఇలా ఇడ్లీలు వేసుకుని తినేస్తున్నాం అనమాట. నైట్ టైం కూడా బెటర్ అనిపిస్తుంది అసలు, అంటే అన్నం అట్లాంటివి కన్నా. లైక్ నాకేంటంటే ఫీడింగ్ వలన భయంకరమైన ఆకలి అనమాట. టైం టు టైం ఆకలేసేస్తుంది, నా వల్ల కాదు. అప్పటికీ నా డ్రెస్సెస్ లూజ్ అయిపోయినాయి, నా టాప్స్ లూజ్ అయిపోయినాయి, అయినా కూడా నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నాను ఫీడింగ్. సో అదొకటి. ఇంకోటి నేను అంటే చెప్పాలనుకున్నాను ఏంటంటే, మదర్ ఫీడింగ్ అంటే అదొక స్టిగ్మా ఏమైపోయిందంటే ఈ రోజుల్లో, అదేంటి ఇంకా మదర్ ఫీడింగ్, బాటిల్ ఫీడ్ చేయాలి కానీ, బాటిల్ అలవాటు చేయాలి కానీ అని అనుకుంటారు. అంటే బాండింగ్ తగ్గించేయాలి అన్నట్టు. మదర్ ఫీడింగ్ అంటే ఉత్త బాండింగే కాదండి, దీంట్లో చాలా ఉంటుంది. లైక్ మదర్ ఫీడింగ్ వలన ఎన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయంటే పిల్లలకు వచ్చేటివి చెప్పలేమన్నమాట. ఇప్పటికీ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కూడా బాటిల్ అంటే లైక్ ఈ ఆర్టిఫిషియల్ ఫీడింగ్, ఈ పాలు తయారు చేసే డబ్బాలు తయారు చేసే వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయారు మదర్ ఫీడింగ్ ఫార్ములా అసలు ఎలా ఉంటుంది అని చెప్పి. ఎంత కష్టపడి ఎన్ని కోట్లు పెట్టినా కూడా దానిలో ఇన్వెస్ట్మెంట్ ఇంకా మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఎందుకని అంటే పిల్లలకి ఆ నిమిషాన్ని ఏది అవసరమో అది సప్లై చేస్తుందంట తల్లిపాలు. లైక్ అలా సిగ్నల్స్ వెళ్తాయంట, అలా సప్లై వస్తుందంట. అది ఎంత అదృష్టమో చూడండి అసలుకి, మదర్ ఫీడింగ్ తీసుకునే పిల్లలు, ఇచ్చే తల్లులు. సో అది ఉన్నప్పుడు వేరే ఆప్షన్ అనేది ఆలోచన చేసేదే లేదు. నాకు 2 పిల్లలకి నేను మదర్ ఫీడ్ చేశాను, అండ్ వీడికి కూడా చేస్తాను వాడు తాగినంతకాలం. సో ఆ విషయంలో రెండో మాట ఆలోచించే ఇదే లేదనమాట. అది ఎంతో అదృష్టం ఉంటేనే, దేవుడు ఇది బ్లెస్సింగ్ ఇస్తేనే ఉంటుంది, అందరికీ రాదు. సో నేను ఆ బ్లెస్సింగ్ని వేస్ట్ చేయదలుచుకోలేదు. అదొకటైతే నాకు చెప్పాలనిపించింది. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇంకా తల్లిపాలు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయ్యిద్ది, లేకపోతే ఇంట్లో ఎప్పుడు చూడ ఏలాడుతూ ఉంటారు, లేకపోతే సాలిడ్స్ సరిగ్గా తినలేరు. లేదు, అదే ఇదే తినటమే, పాలు తాగటమే కౌంట్లెస్ టైమ్స్ అనమాట. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతాడు, నేను ఇస్తాను. ఈవెన్ బయట ఉన్నా కూడా అంతే. హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందండి, వెళ్తున్నాం ఇప్పుడు. ఈసారి డాక్టర్ అపాయింట్మెంట్, జస్ట్ జనరల్ చెకప్ ప్లస్ జలుబు కూడా ఉంది కాబట్టి 2 పనులు అయిపోతాయి. ఇంకా బయట ఉంటే ఇవ్వకూడదని అసలు ఇక్కడ అలా ఏం ఉండదండి, ఇక్కడ చాలా నార్మల్గా చూస్తారనమాట. ఇంకా జనరల్ చెకప్ ఉండింది 10th monthది డాక్టర్ చెక్ అనమాట. ఎవ్రీ 4 monthsకి ఒకసారి. లాస్ట్ది డాక్టర్ చెక్ అయ్యింది 6th monthలో, అంటే అన్నప్రసన్న రోజే మేము తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట డాక్టర్ చెకప్కి, నాకు బాగా గుర్తు. సో మళ్ళీ ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాము. యాక్చువల్గా లాస్ట్ వీకే ఇచ్చారు వాళ్ళ అపాయింట్మెంట్, కానీ ఆ రోజు నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చి పోస్ట్పోన్ చేసాం అనమాట, రీస్కెడ్యూల్ చేయించాము అపాయింట్మెంట్ అనేది. సో వెళ్ళాము. ఏంటంటే నాకు ఈ హాస్పిటల్, ఈ అపాయింట్మెంట్లు అంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీడికి అస్సలు నచ్చదు, అసలు అక్కడ ఉండాలంటేనే. వీడు వేయించుకుంది 3 ఇంజక్షన్లు ఏమో వ్యాక్సిన్స్కి. అప్పటి నుంచి హాస్పిటల్ అంటే వాడికి ముందే అర్థమైపోద్ది అనమాట. అందులోకి వెళ్ళగానే వాడు ఏడు మొదలెట్టేస్తాడు. ఇక్కడ ఒక ఇది ఏంటంటే వీళ్ళు వెయిట్ చెక్ చేయడానికి బట్టలు, డైపర్లు మొత్తం అన్నీ తీసేస్తారనమాట. లైక్ కంప్లీట్ నేకెడ్ చేసి పిల్లోడిని వెయిట్ చెక్ చేస్తారు, అండ్ హైట్ చెక్ చేస్తారు, ఇంకా హెడ్ సర్కంఫరెన్స్ చెక్ చేస్తారనమాట, మెజర్మెంట్. సో అవన్నీ రీడింగ్స్ నోట్ చేసుకుంటారు వాళ్ళు. అవన్నీ చేసేటప్పటికి వీడికి పిచ్చెక్కేస్తుంది అనమాట. చల్లగా ఉంటుంది కదా, ఈవెన్ వింటర్స్లో వచ్చేటప్పుడు కూడా భయంకరమైన చలి. ఆ చలిలో వీళ్ళు బట్టలన్నీ ఇప్పదీసి, లోపల వేడిగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్ళంగానే మనకి వేడి అనిపించేది కదా పాపం పసోళ్ళు. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు అనమాట. స్లోగా పెద్దగా అయ్యే కొద్దీ అలవాటు పడతాడు. కానీ ఇప్పుడు కూడా ఒక చుక్కలు చూపించాడు. ప్లస్ డాక్టర్ చెకప్ ఏంటంటే
బట్టలన్నీ ఇప్పినప్పుడే మొత్తం నేకడు ఉన్నప్పుడు పిల్లోడిని మొత్తం అన్నీ టచ్ చేసి పొట్ట నొక్కి ఈపు నొక్కి అన్నీ చూస్తారనమాట. చూసి చెక్ చేస్తారు వాళ్ళు. సో చేశారు, అంత బాగానే ఉంది అన్నారు. గ్రాఫ్ కూడా బాగుంది, అంత నార్మల్గానే ఉంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని, మాకేం క్వశ్చన్స్ లేవు అని అన్నాము. ఎందుకంటే ఏం క్వశ్చన్స్ ఉంటే నాకేం అర్థం కాదు. వెళ్ళిన ప్రతిసారి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అంటారు. ఏమీ లేవు. నేనైతే చెప్పాను ఇలా జలుబు చేసింది, దగ్గుగా ఉంది, వాడు పడుకోవట్లేదు సరిగా అంటే అది చాలా కామన్ విషయం, అదేముంది అది దానికి అదే తగ్గిపోద్ది అని అన్నారు. అంతే అయితే ఇంకేమీ డౌట్స్ లేవు మాకు అని అన్నాం. ఇంకా అయిపోయింది అని అన్నారు. సరే ఇంకా బయలుదేరాం. ఆ రోజు ట్యూస్డే పిల్లలకి తెలుగు క్లాస్ అనమాట. 4:30 వరకు వాళ్ళకి స్కూల్ ఉంది. ఇంకా సరేలే ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి ఇంకా వీళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాం. చాలా నాళ్ళు అయిపోయింది ఇలా వీళ్ళ కోసం నేను స్కూల్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకోవడం అనేది. అసలు ఎప్పుడు వచ్చానో కూడా గుర్తులేదు లాస్ట్ టైం నేను వీళ్ళ స్కూల్ దగ్గరికి. అంత గ్యాప్ వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళకి చెప్పాను, మెసేజ్ చేశాను మా పెద్దోడికి, అరే ఇలా వస్తున్నావురా గేట్ దగ్గర నుంచోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పార్కింగ్ అంటే మళ్ళీ అదొక టైం వేస్ట్. వీడేమో నిద్రపోయాడు, చూశారు కదా ఇందాక, నిద్రపోయాడు చక్కగానే. మధ్యాహ్నం పాపం వాడు స్లీపింగ్ టైం కదా, అందుకని ఇంకా సరే అని చెప్పి వీళ్ళని ఎక్కిచ్చేసుకుని స్లోగా వాడు పడుకుని ఉన్నాడు రా అరవద్రా అనుకుంటూ ఇంకా బయలుదేరాం. నేను యాక్చువల్గా ముందు రోజే ఈయనకి కొన్ని చెప్పానమాట తీసుకురమ్మని. ఈయనేమో మర్చిపోయారు హడావిడిలో వెళ్ళి. సరే ఇంకా అవి తీసుకోవాలి ఖచ్చితంగా. మెయిన్ ఏంటంటే ఉప్పు లేదనమాట ఇంట్లో. సో ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్ళి తీసుకొని అయితే వచ్చాము. ఇంకా నైట్కి ఇలా సాంబార్ చేసేసాను. మధ్యాహ్నం ఏం చేశానో చెప్పలేదు కదా, పాలకూర టమాటా చేశాను. ఇంకా తాలింపప్పు పెట్టేశాను అనమాట, పెసరపప్పు కట్టు. ఇంకా నైట్కి ఇట్లా ఇడ్లీ సాంబార్ చేసేసుకున్నాము, తిన్నాము. అండ్ ఇదేదో డాక్యుమెంటరీ సిరీస్ వస్తే ఈయన సీరియస్గా చూస్తూ ఉన్నారనమాట. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window.